అప్పుడున్న జనసంఘం వాళ్ళ జనతా పార్టీ అప్పుడు మేము ఎల్ఎస్ రాజు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నిలబడడం వల్ల ఇద్దరు మా భావజాలంతో ఉన్న వాళ్ళే ఇద్దరు ఉన్నందువల్ల మేము ఓడిపోయినాం. 83లో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది, నమోదు స్టార్ట్ అయింది. ఆ టైంలో అందరూ కూడా నేను అప్పుడు బాగా యాక్టివ్గా ఉండడం, విద్యార్థి దశ నుంచి కూడా యాక్టివ్గా ఉండడం వల్ల కొంత పరిచయాలు, తర్వాత సంఘ వైపు నుంచి కూడా బాగా అటాచ్మెంట్ ఉండేది. ఇక ఉద్యోగం రాజీనామా చేసి నిలబడమంటే నిలబడ్డాను. 83, 84లో ఎన్రోల్మెంట్. నేను సతీష్, నేను ఎన్రోల్మెంట్ ఎన్నిక మొత్తం స్కూటర్ మీద నేను తిరిగి 8 జిల్లాలు స్కూటర్ మీద నేను నా క్యాంపెయిన్ అంతా మొత్తం. అప్పుడు మాకు కార్ అనేది ఒక పెద్ద లగ్జరీ, కార్ అనేది పెద్ద లగ్జరీ, స్కూటర్. నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ రావడానికి కారణం స్కూటర్. అంటే బీజేపీ దగ్గర వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి అప్పటికి దగ్గర ఉండకపోయింది. విద్యాసాగరరావు గారి దగ్గర ఉండే కరీంనగర్లో. మా వరంగల్ అయితే పాపం జంగారెడ్డి గారికి అప్పుడప్పుడు ఏదో ఎలక్షన్ అప్పుడు కారు, కానీ రెగ్యులర్గా ఆయన కూడా కారు ఉండేది కాదు. జంగారెడ్డి గారికి, సత్యారెడ్డి గారికి, మా శ్రీరాములకు అప్పుడే అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాడు, ఆయనకు కారు ఉండేది. కానీ కారు లగ్జరీ. నేను జిల్లాలో పోయినప్పుడు కూడా అసలు మేము అందరం స్కూటరు, సైకిల్, బస్సు, బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అసలు మమ్మల్ని మాకేవో ముద్ర క్యాపిటలిస్టులు అని, లేకపోతే ఇంకేదో కానీ మాది పేదల పార్టీ మాది అంతే. కానీ మరి ఎందుకు ఆ విధమైన ముద్ర పడ్డదో, కానీ మేము పెట్టుబడిదారి పడుకోము, లేకపోతే కాదు. 84లో నేను నిజంగా ఆ రోజు ఆ టైంలో పనిచేసిన కార్యకర్తలను గుర్తు చేసుకుంటే ఒకసారి కళ్ళీళ్ళు వస్తూ ఉంటాయి. ఒక 2-3 ఓట్ల కొరకు, ఎన్రోల్మెంట్ కొరకు సైకిల్ మీద 20-30 కిలోమీటర్లు సైకిల్ మీద పోయి ఎన్రోల్మెంట్ తీసుకొచ్చి సబ్మిట్. అప్పుడు పాత తాలూకాలు కదా, అప్పుడు మండలాలు రాలే. పాత తాలూకా కేంద్రంలో ఈ ఫామ్స్ నింపి, అయితే అప్పుడు ఇంకా కంప్యూటర్ ఇట్లాంటిది ఏం లేదు, రిజిస్టర్లు, కాగితాలు పెట్టి 1+2 కార్బన్ పేపర్ పెట్టి రాసి